ఆలోచించండి, ఇది మన భూమి. దీన్ని సూర్యుని లోపల ఉంచితే అది దాదాపు 13 మిలియన్ భూములకు సరిపోతుంది. మరియు గుర్తుంచుకోండి, సూర్యుడు కేవలం ఒక నక్షత్రం, కేవలం ఒకటి. సూర్యుని కంటే మిలియన్ల రెట్లు పెద్ద నక్షత్రాలు విశ్వంలో ఉన్నాయి. అప్పుడు గెలాక్సీలు ఈ నక్షత్రాల నుండి ఏర్పడతాయి. ప్రతి గెలాక్సీలో లక్షలాది కాదు, బిలియన్ల నక్షత్రాలుంటాయి. మరియు అలాంటి గెలాక్సీలు లెక్కలేనన్ని. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇవన్నీ, ఈ మొత్తం విస్తారం, ఈ మొత్తం విశ్వం కేవలం మొదటి స్వర్గం. మొదటి నుండి రెండవ స్వర్గానికి చేరుకోవడానికి 500 సంవత్సరాలు పడుతుంది. రెండవ నుండి మూడవ వరకు 500 సంవత్సరాలు, మూడవ నుండి నాల్గవ వరకు, అదేవిధంగా ఏడవ స్వర్గానికి ప్రతిసారి 500 సంవత్సరాల దూరం. ఊహించుకోండి, వేగం ఇవ్వబడలేదు. 500 సంవత్సరాలు అనే పదం మాత్రమే ప్రస్తావించబడింది. మరియు 7 స్వర్గాలు పూర్తయినప్పుడు అల్లాహ్ యొక్క కుర్సీ ప్రారంభమవుతుంది. మనమంతా